అయితే గురువుగారు హనుమంతునికి పెళ్ళయిందా లేదా గురువుగారు? భక్తులకి ఇప్పటికీ సందేహంగా ఉంది గురువుగారు. పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు లోకంలో మనకి శాస్త్రాలు, పురాణాలు, రామాయణం, భారతం, భాగవతం చెప్పబడుతుంది. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని. బ్రహ్మచారి అంటే ఆయన బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నాడు. భవిష్యత్ బ్రహ్మనే నమః. మరి రాబోయేటువంటి యుగంలో భవిష్యత్తులో బ్రహ్మస్థానానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థగా ఉండాలి. కాబట్టి ఆయన్ని సూర్యభగవానుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్నారు. అదే నవవేకన్న పండితుడు అంటారు. ఆ నవవేకన్నాలన్నీ కూడా సూర్యభగవానుడు అనుగ్రహించినటువంటి సందర్భంలో సూర్యకిరణం అనేటువంటిది ఏదవుతుందో సువర్చ లాంటి దివ్య తేజస్సు అని సంస్కృతంలో ఆ చందనం ఏదైతే పెడుతున్నామో చందోరం, ఆ చందోరాన్ని ఏమంటారంటే దివ్య తేజస్సు, దాన్ని సువర్చల అంటారు సంస్కృతంలో. బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి వాడు గృహస్థంగా ఉండాలని అలా ఒక శాస్త్ర ప్రమాణంగా తీసుకొని ఆయనకి కళ్యాణం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మస్థానానికి అధికారం ఇచ్చారు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అయినా ఆయన బ్రహ్మచారి. మరి ఈ సందర్భంలో మన దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం అనేక మార్పులు ఉంటాయి. ఉత్తర భారతదేశంలో ఆయన బ్రహ్మచారి కళ్యాణం ఒప్పుకోరు. మన దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కళ్యాణాలు చేస్తున్నారు. ఈ శాంతి కళ్యాణం, ఆంజనేయ స్వామి సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణం అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది కళ్యాణం అంటే శాంతి కళ్యాణం, లోక కళ్యాణం, లోక కళ్యాణం కోసం చేసేటువంటిది కళ్యాణం అంటారు. ఇప్పుడు ఇవాళ లోకంలో సీతారామ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం ఇవన్నీ చేస్తుంటారు. కళ్యాణం అంటే ప్రజలందరూ ఏమనుకుంటా అంటే ఏదో పెళ్లి చేసుకున్నారా, పెళ్లి కాదు. కళ్యాణం అంటే లోకంతా శుభంగా శాంతంగా ఉండాలని అది కళ్యాణం అని పదం పెట్టారు. అయితే గురువుగారు హనుమంతునికి కుమారుడు కూడా ఉన్నారు అని చెప్తే వింటూ ఉంటాం. కుమారుడు పుట్టడానికి గల రహస్యం ఏంటి? హనుమంతుడు పూర్వం రామలక్ష్మణుల్ని పాతాళ లోకానికి తీసుకెళ్ళేటువంటి సందర్భంలో హైరావణ మైరావణుడు అనేటువంటి రాక్షసులు వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణుల్ని దొంగిలించారు. వారి యొక్క మాయలతో చిన్న రూపాన్ని తీసుకొని వెళ్ళి కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకువెళ్ళారు అని మనకి హైరావణ మైరావణ చరిత్రలో చెప్పబడుతుంది. అప్పుడే స్వామి పంచముఖిగా వస్తాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో మత్స్యవల్లభుడు అనేటువంటి వాడు ఆ ద్వారానికి కాపలా ఉంటాడు. ఆంజనేయ స్వామి లోపలికి వెళుతూ ఉంటే ఆయన్ని అడ్డగించాడనమాట. అంటే హనుమంతుడికి ఉండేటువంటి శక్తి ఎంత ఉందో అంత శక్తి కలిగినటువంటి వాడు మత్స్యవల్లభుడు అని మనకి చెప్పారు. ఎలా వచ్చింది? మత్స్యవల్లభుడు కుమారుడు కాదు. ఆయన సముద్రం మీదుగా పర్వతం తీసుకొని వెళ్తున్నాడు కదా, సంజీవి పర్వతం తీసుకెళ్ళినప్పుడు ఆయన యొక్క చెమట బొట్టు సముద్రంలో పడటం వలన దాని యొక్క జలాన్ని ఒక మత్స్యం అంటే చేప మింగడం వలన కుమారుని జన్మించాడు అని పురాణాల్లో పరాశర మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాలు చెప్పారు. దానికి మత్స్యవల్లభుడు అనేటువంటి కుమారుడిగా వచ్చాడని మనకి తెలుస్తుందన్నమాట.